ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మే మాసం 1వ తారీఖు. ఈ మాసం అంతా కూడాను ప్రభువు కృప మనందరికీ తోడుగా ఉండి ఈ 31 దినాలు పరిచర్య ఘనంగా కొనసాగుట కొరకు ప్రార్థిద్దాం. ఈ 31 దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. వేసవి తీవ్రత అధికంగా ఉంది. ప్రతిదినం వృద్ధుల కొరకు, బాలురు కొరకు ప్రార్థన చేద్దాం. ఈ వేసవి తీవ్రత నుండి ప్రజలు రక్షించబడులాగున ప్రభు కృప చూపేటట్లు ప్రార్థించండి. ఎపిసోడ్ సహకారులు ఉన్నప్పుడు పరిచర్య సులువుగా కొనసాగుతుంది. ప్రభువు కనికరం కొరకు అడుగుదాం, ప్రార్థన చేద్దాం. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం ద్వారా మా ప్రేక్షకులను మేలుకొల్పండి. లోకాన్ని, ధనాన్ని ప్రేమిస్తున్న వారు ఈ దినం మేల్కోవాలి. మహాబబులోను కూలిపోయింది. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ప్రవచన వాక్యం, యెషయా గ్రంథంలో మా ధ్యానము ఈ దినం అదే. ప్రభు, మీ సహాయం కొరకు అర్థిస్తున్నాము. నూతన ఎపిసోడ్ సహకారులను లేవనెత్తండి. ఈ మాసం మీ కృపకు మమ్మను సమర్పిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడైన యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం యెషయా గ్రంథము 47వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. యెషయా గ్రంథంలో కల్దీయుల మహాపట్టణమైన బబులోనును గూర్చి, దానికి రాబోతున్న తీర్పును గూర్చి చెప్పబడింది. యెషయా గ్రంథంలో చెప్పినటువంటి బబులోను యూదులను చెరలోనికి తీసుకుని వెళ్ళిన కల్దీయుల చక్రవర్తి నెబుకద్నెజరు, అతని కుమారుడు బెల్షజరులను గూర్చిన సంగతులు కాగా, ఈ అధ్యాయములోనే బబులోను ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో మహాపట్టణం, మహాబబులోను ప్రపంచాన్ని తన వ్యభిచారం చేత ధనవంతులను చేసిన బబులోను కూలిపోయింది, లేకపోయింది అనే ఓ మహాదూత ప్రకటన ఆధ్యాత్మికంగా వివరించడానికి వీలవుతోంది. ఇశ్రాయేలీయులను ఇంకా కొద్ది కాలంలో, యూదా జనాంగాన్ని ఇంకా కొద్ది కాలంలో తన స్వాధీనానికి తీసుకోబోతున్నాడు నెబుకద్నెజరు. తీసుకోబోతున్నాడు. అతని భవిష్యత్తు ఏమై ఉంటుంది? తీసుకొని పోబడుతున్నారు యూదులు, వారి భవిష్యత్తు ఏమవుతుంది? ఇది దేవుడు ముందుగా చెప్పాడు యెషయా ద్వారా. వింటున్నారా? ఇశ్రాయేలీయులలో యూదా వారికి ఏం కాబోతోంది, అలాగే యూదులను చెరకు కొనబోతున్నటువంటి బబులోనీయులకి ఏం కాబోతోంది చెబుతున్నప్పుడు, గాడ్స్ పర్ఫెక్ట్ జడ్జిమెంట్, గాడ్స్ పర్ఫెక్ట్ ఇంపార్షియల్ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చెప్పటమే ప్రధాన అంశం. యూదులు పాపం చేశారు, చెరకెళ్ళారు. దేవుడు అప్పగించాడు చెరకు. బబులోను చక్రవర్తి నెబుకద్నెజరుకు దేవుడే అప్పగించాడు. ఆ పట్టణాన్ని దేవుడే విడిచిపెట్టాడు. తన నివాస స్థలంగా చెప్పబడిన యెరూషలేమును, సియోను మందిరాన్ని దేవుడే విడిచిపెట్టాడు. కూలగొట్టించాడు శత్రువుల చేత. వారికి బుద్ధి వచ్చేటట్టుగా చేశాడు. అది కూడా ముందుగా ప్రవచనాలు చెప్పి మరీ చేశాడు. వాళ్ళకి అర్థమైంది, దేవుడు మమ్మల్ని ఇలా చేశాడు, ఎందుకంటే ముందే చెప్పాడు, మేము వినలేదు. రైట్.
నెబుకద్నెజరు యూదులను స్వాధీనం చేసుకున్న తరువాత అతడు ఏమవుతున్నాడు? అతడే సమస్తం అనుకున్నాడు. ఇక నాకు అంతం లేదనుకున్నాడు. నా రాజ్యమే స్థిరం అనుకున్నాడు. నేను ఎల్లప్పుడూ ప్రభువునే అనుకున్నాడు. కల్దీయుల రాజ్యం శాశ్వతం అనుకున్నట్టుగా ప్రవర్తించాడు. తనకు దేవుడు అప్పగించినటువంటి యూదులను తన చిత్తానుకూలంగా శిక్షించటం ప్రారంభించాడు, వేధించటం ప్రారంభించాడు, బాధించటం ప్రారంభించాడు. అది దేవుడు ఒప్పుకోడు. అందుకు వారికి అనగా కల్దీయులకు శిక్షను దేవుడు పంపిస్తున్నాడు. ఇవేమీ జరగలేదండి. క్రీస్తు పూర్వం 650-600 సంవత్సరాల మధ్యలో యెషయా ప్రవచనం ఇచ్చాడు. క్రీస్తు పూర్వం 586లో వాళ్ళు బబులోనుకు చెరకెళ్ళారు. కాబట్టి వాళ్ళు ఇంకా చెరకు వెళ్ళటానికి ముందే చెప్పాడు. చెర 70 సంవత్సరాలని చెప్పాడు. ఆ చెర 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కల్దీయులను ఎట్లా నాశనం చేస్తాడో, ఎలా తీసుకొస్తాడో వాళ్ళని అది కూడా చెప్పాడు. కల్దీయులను మాదీయులను నాశనం చేసి పారసీకులు ఎట్లా తెస్తాడో, అందులో ఏ రాజు, ఏ పేరు పెట్టబడిన రాజు పుట్టబోతున్నాడు, ఆ రాజు విడుదల తీసుకొస్తాడు, మందిరం కట్టిస్తాడని పర్ఫెక్ట్గా ప్లాన్ అంతా కూడా ముందే చెబుతున్నాడు. ఇంత అవసరమా? రైట్. దేవుడు ఇంత అడ్వాన్స్గా ఇన్ని వందల సంవత్సరాల చరిత్ర ఇట్లా జరగబోతోందని చెప్పటం అవసరమా? అవసరమే. ఎందుకు అవసరం అంటే ఆయన ఒక్కడే దేవుడని లోకమంతా తెలుసుకున్నట్లుగా ఇది అవసరము. అర్థమవుతుందా? కనుక నేను నా తల్లి గర్భంలో రూపొందించబడక మునిపే దేవుని కనులు చూచాయి, అలాగే మిమ్మల్ని కూడా చూచాయి. మీరు ఎప్పుడు పుడతారు, ఎప్పుడు చనిపోతారు, ఏ ఊరిలో పుడతారు, ఏ కుటుంబంలో పుడతారు, ఎక్కడ చదువుకుంటారు, ఎంతవరకు చదువుకుంటారు, ఎలాంటి ప్రవర్తన కలిగిన వారుగా తయారవుతారు, ఎవరిని వివాహం చేసుకుంటారు, ఎవరిని కంటారు, ఏ ఉద్యోగం చేస్తారు, ఎంతకాలం జీవిస్తారు, ఎట్లా ప్రవర్తిస్తారు మీ జీవితంలో, ఇవన్నీ కూడా ఆయనకు ముందే తెలుసు. మీ ప్రారంభం తెలుసు, మీ ముగింపు తెలుసు, మీ మరణానంతరం మీరుండే స్థితి కూడా ఆయనకు తెలుసు. ఇది మీరు గుర్తెరగటానికి ఈ విధమైనటువంటి ప్రవచనాలు బైబిల్లో పొందుపరిచాడు. కనుక మనం మారు మనసు పొందాలి. ఇంపార్టెంట్ లెసన్ ఏమిటంటే రిపెంట్ రిపెంట్ రిపెంట్, పశ్చాత్తాపం పశ్చాత్తాపం పశ్చాత్తాపం. దేవా నేను పాపిని, నో డౌట్ ఇన్ ఇట్. దేవా నీవు రక్షకుడు, నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. నువ్వు తప్ప నన్ను రక్షించేవాడు లేడు, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు. రక్షకుడు యేసుక్రీస్తే, దేవుడు యేసుక్రీస్తే. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు యేసు సారూప్యాన్ని తీసుకొస్తాడు. తన మహిమార్థం ఒక ప్రత్యేక జనాంగంగా సిద్ధపరుస్తాడు. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉంచుతాడు. ఇది ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, వాక్యాన్ని చదివినప్పుడు ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహిస్తారో వారు రక్షించబడతారు. కనుక 47వ అధ్యాయం యూదులు చెరకు వెళ్ళకముందే చెరలోనికి తీసుకున్న కల్దీయులు ఎట్లా నాశనం అవుతారో చెబుతూ ఆయనకు భవిష్యత్ జ్ఞానం ఉన్నది, ఆయనే దేవుడు అని లోకానికి చాలా తేటగా చాటి చెబుతున్నాడు పరిశుద్ధుడైన దేవుడు. ఇక చదువుకుందాం. 47వ అధ్యాయం మొదటి వచనం. కన్యక అయిన బబులోను క్రిందకి దిగి మంటిలో కూర్చుండుము, కల్దీయుల కుమారి సింహాసనము లేకయే నేల మీద కూర్చుండుము. నీవు మృదువువని అయినను సుకుమారివని అయినను జనులు ఇక మీదట చెప్పరు. గాడ్స్ జడ్జిమెంట్ ఆన్ బాబిలోన్. బబులోన్ మహానగరం, మహారాజ్యం పైన దేవుడు పిలుపునిస్తున్నాడు. కన్యక అయిన బబులోను, కన్యక అని చెప్పాడు. కన్యక అయిన బబులోను అన్నప్పుడు యవ్వన కాలమున ఉన్న యువతి ఎంత బలముతో ఉంటుందో, 2 పిల్లలు 3 పిల్లలు అన్నాక స్త్రీ దగ్గర బలమేముంది, సౌందర్యమేముంది.
కనుక యవన కాలమున ఉన్న ఓ బబులోను, క్రిందకి దిగి మంటిలో కూర్చుండము. విచార స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడి నుంచి కిందకి దిగాలి? సింహాసనము విడిచి కిందకి దిగు. అంటే నీకు సింహాసనం ఇవ్వబడింది, నువ్వు దాన్ని విడిచిపెట్టు, నువ్వు కింద కూర్చో. దేవుడు మాట్లాడుతున్నాడు. సింహాసనం వదులు. వదులు అంటే వదలపోతే తీసేస్తాడు ఆయనే. కింద కూర్చోవాలి, లేకపోతే కూర్చుండి పెడతాడు. నీవు మృదువని, నీవు సుకుమారువని ఇక జనులు చెప్పరు. మృదువు సుకుమారి అన్నప్పుడు మంచి పేరు, ఘనతతో కూడిన పేరు, అంగీకారంతో కూడిన పేరు. ఇక చెప్పరు జనం. ఓ మహాపట్టణమా, యూదులను స్వాధీనానికి తీసుకున్న రాజ్యమా, ఇక మీదట జనులు నిన్ను గూర్చి మంచి మాట్లాడరు. అర్థమవుతుందా? ఈ రోజున లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మనకు దేవుడిచ్చిన ప్రతి ఆధిక్యత, ప్రతి ఘనత ఆయన కనికరం ద్వారా, ఆయన కృప ద్వారా, రక్షణ ఆయన కృప ద్వారా, జీవితం ఆయన కృప ద్వారా, ఆయుష్ ఆయన కృప ద్వారా, కుటుంబం ఆయన కృప ద్వారా, విద్య ఆయన కృప ద్వారా, ఉద్యోగం ఆయన కృప ద్వారా. కానీ ఆయనకి ఏం సంబంధం లేదని, అంతా నా వల్లే జరిగింది అని ఎవడు గర్విస్తాడో వాడే అంతరంగంలో బబులోను వంటి వాడు. నా సింహాసనం, నా విద్య, నా ఘనత, నా ఆస్తి, నా సంపద, నా ఆర్జన, నేను 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 సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ ఎవరికి ఉన్నదో వారే బబులోను. వారికి ఎటువంటి గతట? సుకుమారి అనైనా, మృదువైన దానివనైనా ఎవరు చెప్పరు నీ గురించి. ఇక మంచి మాట్లాడటం మానేస్తారు. నువ్వు క్రిందకి దిగి మంటిలో కూర్చో. మంటిలో కూర్చోవటం అంటే విచారాన్ని సూచిస్తోంది, డిజాస్టర్ను సూచిస్తోంది. అర్థమవుతుందా? మొన్న భూకంపం వచ్చింది కాఠ్మండులో. చాలామంది వచ్చి నేల మీద కూర్చున్నారు. ఇండ్లలో, భవనాల్లో ఉన్న వాళ్ళు వదిలేసి వచ్చి భయకంపితులై నేల మీద కూర్చున్నారు, మంటిలో కూర్చున్నారు. సోదరుడా, సోదరి, మంటిలో కూర్చుంటాం ఒక డిజాస్టర్ను, ఒక దుఃఖకర వాతావరణాన్ని సూచిస్తోంది. సింహాసనం మీద ఉండాల్సిన వాళ్ళు మంటిలో కూర్చుని ఏడుస్తున్నారంటే ఏమిటి అర్థం? గాడ్స్ జడ్జిమెంట్ ఆన్ దెమ్. దేవుని గుర్తెరగని ప్రజలు, తమ స్థితికి తామే కారకులమని గర్వించిన వారి యొక్క గర్వము అణిచివేయబడుతుంది, అణిచివేయబడుతుంది. నేనెంత గొప్పవాడునో కదా అని నెబుకద్నెజరు అనుకున్నప్పుడు, నెబుకద్నెజరు 7 సంవత్సరములు అరణ్యములో గడ్డి మేయునట్లుగా దేవుడు పంపించాడు. గడ్డి మేసేటట్లుగా అయిపోయాడు. అతని శరీరం మీద ఈకలు వచ్చేసాయి. పారిపోయాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, గడ్డి మేసాడు. మనిషి గడ్డి మేయటం మానవ చరిత్రలో ఇతనొక్కడే అయి ఉండాలి. బైబిల్ చెప్పింది కనుక మానవ చరిత్రలో గడ్డి మేసిన వాడు ఇతడొక్కడే. సహోదరుడా, సహోదరి, మనం కూరగాయలు తింటాం, ఆకుకూరలు తింటాం, గడ్డి తిన్నాం కదా. గడ్డి పశువులు తింటాయి. సింహాసనం దిగాడు, నేల మీద కూర్చున్నాడు. నెబుకద్నెజరును దేవుడు కనికరించి జ్ఞాపకం చేసుకున్నాడు. లేకపోతే నెబుకద్నెజరుకి చరిత్ర లేదు. సహోదరుడా, సహోదరి, నీకు గర్వం ఉందా? నువ్వు ప్రస్తుతాన సింహాసనం మీద ఉన్నావు గనుక నీకు అతిశయంగా ఉందా? ఈ వాక్యంలో ఇదే అధ్యాయంలో చోట అన్నాడు, దొరసానివి అని అనుకుంటున్నావు. నువ్వు ఎల్లవేళలా దొరసానికి ఉంటాను అనుకున్నావు. ఎల్లవేళలా ఇక నేనే ఆధిపత్యంలో ఉంటాను అనుకునే వాళ్ళు పడిపోతారు. తిరగట దెమ్మలు తీసుకుని పిండి విసురుము, నీ ముసుగు పారవేయము, కాలి మీద జీరాడు వస్త్రము తీసివేయము, కాలి మీద బట్ట తీసి నదులు దాటుము. నీ కోకయు తీసివేయబడును, నీకు కలిగిన అవమానము వెల్లడియగును. నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను. తిరగటి దిమ్మలు దాస్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. తిరగలు విసురుట, ఇట్ ఇండికేట్స్ ద పీపుల్ లైక్ లేబరింగ్ పీపుల్. అంటే
కార్మిక వ్యవస్థలోనికి వెళ్ళిపోతున్న పరిస్థితి. పని చేస్తేనే జీవించలేని స్థితి. ఆ స్థితికి వెళుతూ ముసుగు పారవేయమన్నాడు. ముసుగు గౌరవార్థం. ముసుగు పారవేస్తే గౌరవం పోతుంది. వస్త్రం సరిగా లేకపోవటం. స్త్రీకి వస్త్రం చాలా ప్రధానం. బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయంలో అంజూరపు వస్త్రాలు కచ్చడాలుగా చేసుకుని వాళ్ళు కుట్టుకున్నప్పుడు దేవుడు అవి తీసేసి స్త్రీ పురుషులిద్దరికీ కూడా నిండుగా వస్త్రం కప్పాడు. జంతు చర్మంతో చొక్కాయలు చేయించి కప్పాడు. దేవుడు మానవ దేహాన్ని ప్రదర్శితం కావటానికి ఇష్టపడలేదు. అర్థమవుతుందా? స్త్రీకి వస్త్రం లేకపోవటం, వివస్త్రం అవటం అవమానం, అవమాన స్థితి వచ్చేస్తుంది అన్నాడు. ఎవరికి? బబులోను వంటి మనస్తత్వం కలిగిన వారికి. ప్రతిదండన చేస్తాడట దేవుడు, నరులను మన్నింపడన్నాడు. దేవుడు ఈ భూమి మీద కొన్ని తీర్పులు ఇస్తున్నాడు. ఇక నిత్య నరకాగ్నికి ముందు వచ్చేటువంటి ఫైనల్ జడ్జిమెంట్లో, అంతిమ తీర్పులో మిగిలినవన్నీ వస్తాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి తీర్పులు భూమి మీద మనుషులకు దేవుడు ఉన్నాడు, ఆయన చిత్తం జరిగిస్తాడు అనే భయాన్ని కలిగించడానికి కొన్ని తీర్పులు ఇస్తున్నాడు. ఆయన న్యాయం చేస్తాడని లోకస్తులు తెలుసుకోవటానికి, ఆయన ఆశ్రయించడానికి అవకాశం కలుగునట్లు కొన్ని తీర్పులు ఇస్తున్నాడు. ప్రతి వాళ్ళు అంటారు పైన దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, జాగ్రత్తగా ఉండంటారు. అంటే ఏంటి అర్థం? దేవుడున్నాడు, చూస్తున్నాడని తెలుసుకునేటట్లు నీపై తీర్పు వస్తుంది, జాగ్రత్త అని అర్థం. అదే చెప్పాడు అక్కడ. సైన్యాలకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా అని మా విమోచకునికి పేరు. ఎటువంటి కాన్ఫిడెన్స్ అండి దేవుడిచ్చింది. మా విమోచకుని పేరు. యూదులు చెబుతున్నారు, బబులోనుకి చెప్పగలుగుతారు, మా విమోచకుడున్నాడు, ఆయన పేరు సైన్యములకు అధిపతియగు పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడగు దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, సైన్యాలకు అధిపతి అయిన వాడు పరిశుద్ధుడు. ఆయన మా విమోచకుడు, ఆయన పేరే విమోచకుడు. హీ ఈజ్ అవర్ రిడీమర్. అవర్ రిడీమర్, ద లార్డ్ ఆఫ్ హోస్ట్ ఈజ్ హిజ్ నేమ్, ఈజ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. కల్దీయుల కుమారి, మౌనము నుండి చీకట్లోకి పో. గలగలలాడుతున్న బబులోను, మౌనమైపో, చీకటిలోనికి పో. చీకటిలోనికి పో. పాతాళము, అచ్చట ఆనందం ఉండదు, అచ్చట వేదన, అచ్చట భయంకరమైన దుర్గంధము, అచ్చట భయంకరమైన ఏడ్పు, పెడబొబ్బు. అచ్చటకు పొమ్మంటున్నాడు. కల్దీయుల కుమారి, మౌనముగా ఉండి చీకటిలోనికి పో. రాజ్యములకు దొరసాని అని ఇక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పరు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం అంతా చదవండి. ఈ లోకము యొక్క మహాబబులోను రాజ్యము చేత, అంటే వరల్డ్ ట్రేడ్ అన్నమాట, ప్రపంచ వ్యాపార కూడలి. బబులోనును ఆధ్యాత్మికంగా వర్ణించినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని చెప్పడానికి బబులోను కూలిపోతుంది అన్నాడు ప్రకటన గ్రంథంలో. ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు. నువ్వు రాజ్యాలకు దొరసానివి, అంటే మిగతా రాజ్యాలన్నింటికీ కూడా సుప్రీం కింగ్డమ్ అన్నమాట. ఇప్పుడు మన వాళ్ళందరూ అమెరికా వెనక పరిగెత్తున్నారు చూసారు, అట్లాగా. అంటే సూపర్ కంట్రీ, టాప్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనే పేరుగాంచావు కదా. జనులు ఇక మీదట ఆ పదంతో నిన్ను ఉచ్చరించరు. నా జనుల మీద కోపపడి నా స్వాస్యాన్ని అపవిత్రపరిచి వారిని నీ చేతికి నేను అప్పగించి తిని, నీవు వారి ఎందుకు కనికరపడక వృద్ధుల మీద నీ కాడిమాను మిక్కిలి బరువుగా మోపితివి. ఇదండి దేవుడు మోపుతున్న నేరం. నా ప్రజలు పాపం చేశారని నీ చేతికి అప్పగించి వారిని స్థానం తప్పించి వారికి శిక్షనిస్తే నీవేం చేశావు? నీ స్వయంగా నీవు వారిలో వృద్ధులను కనికరింపక బరువైన కాడి వారి మీద మోపావు.
పరదేశులు అని చెప్పి వారి పట్ల కనికరం లేకుండా చేశావు. అదండి. ఫరో రాజు చక్రవర్తి కూడా ఇదే పని చేశాడు, దుర్మార్గం చేశాడు. యూదులు ఎంత మొరపెట్టారో తెలుసా? ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చారండి. 430 సంవత్సరాలు యూదులు యాకోబు బ్రతుకున్నప్పుడే యోసేపు ఐగుప్తుకు ప్రధానిగా ఉన్నాడని అక్కడికి వెళ్ళారు. దేవుడే పంపించాడు. అంటే ఆయన ప్రణాళిక, రక్షణ ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో క్రీస్తు యొక్క సంఘం అర్థం చేసుకోవటానికి పాత నిబంధనలో ఒక చరిత్ర పెట్టాడు. ఆ హిస్టరీ అర్థమైతే ఆయన ప్రణాళిక ఎట్లా నెరవేర్చాడనేది క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అర్థమవుతుంది. అందుకే పాత నిబంధన దృష్టాంతంగా పెట్టాడు. పాత నిబంధన అంతా అక్కడ ప్రాక్టికల్గా దేవుని యొక్క జడ్జిమెంట్స్ ఎట్లా వచ్చినాయో, ఆయన ప్రజలను ఏర్పాటు చేసుకుని ఆయన ఎట్లా ఏర్పాటు చేసుకుని తెచ్చుకుంటాడో, ఆయన క్యారెక్టర్ ఏంటో చెప్పాడు. అలాగా బబులోను చక్రవర్తి కూడాను వృద్ధుల మీద కనికరం ఉంచకుండా చేశాడు. ఇవాళ నేను సూటిగా అడుగుతున్నాను ప్రశ్న, వృద్ధుల మీద కనికరం ఉందా మీకు? ఇవాళ మన ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ 1000 రూపీస్ ఇస్తుంది, ఎంతో సంతోషం. వృద్ధులను కనికరించిన ప్రభుత్వమే ప్రభుత్వం అండి. విధవరాండ్రను కనికరించిన ప్రభుత్వమే ప్రభుత్వం అండి. బలహీనులను కనికరించిన ప్రభుత్వమే నిజమైన ప్రభుత్వం. గాడ్స్ అప్రిసియేషన్ దొరుకుతుంది ఆ ప్రభుత్వానికి. కానీ అలా కాకుండా నెబుకద్నెజరులాగా ఇష్టానుకూలంగా ప్రవర్తించి వృద్ధుల మీద, అబలల మీద, దారిద్ర్యంలో అనాథల మీద ఛార్జెస్ మోపుతుంటే దేవుడు వాళ్ళని ఉంచడు, దేవుడు ఊరుకోడు. సహోదరుడా సహోదరి, ప్రతి మానవునికి ఇది హెచ్చరికే. విధవరాండ్ర పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నారు, అనాథల పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఎకానమికల్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నారు. దేవుడు కనికరం చూపమంటున్నాడు. చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు యేసు యొక్క సంఘం ఈ లోకంలో ఇది చేసి చూపించాలి. ఈ లోకం చేయలేంది సంఘం చేసి చూపాలి. కానీ సంఘాలు పోగేసుకుని స్థలాలు, భవనాలు కట్టుకుంటున్నారు, ఎక్కడా ఈ కార్యక్రమాలు చేయటం లేదు. సహోదరుడా సహోదరి, సంఘము అంటేనే దాని మీద వచ్చే డబ్బు ఇలాంటి కార్యక్రమాల కొరకే, గుళ్ళు కట్టుకోవటానికి, స్థలాలు కొనుక్కోవటానికి కాదు. అది దట్ ఈస్ సెపరేట్ ఫండ్, నాట్ ఫ్రమ్ ద ఆఫరేటరీ. చర్చ్ బిల్డింగ్ ఫండ్, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫండ్, స్పెషల్ ఆఫరేటరీ. అంతేగాని సంఘంలో ఆదివారం వచ్చిన డబ్బులతో నేను అది కట్టుకుంటాను ఇది కట్టుకుంటానంటే ఎందుకు ఇవ్వబడింది? సంఘం యొక్క విధి ఏమిటి? ప్రధానం సువార్తీకరణ, వృద్ధులను, పేదలను, అనాథలను, విధవలను ఆదుకోవటం, బలహీనులకు చేయూతవటం, అవి వదిలిపెట్టారు. అసలు లేదండి. 21వ శతాబ్దంలో తలబట్టు కూర్చున్నాను నేను ఆలోచన చేస్తున్నప్పుడు. ఏమవుతోంది అసలు క్రైస్తవ్యం? ఎవరెవరో పెద్ద పెద్ద పేరుగాంచిన వాళ్ళే ఇవి చేయలేకపోతున్నారు. ఆఖరికి ప్రభుత్వం చేత సంఘాలుగా గుర్తించబడిన వారు కూడా చేయలేకపోతున్నారు. కనుక నేను మనవి చేస్తున్నాను, బబులోను వచ్చేస్తోంది క్రైస్తవ సంఘంలో. తీర్పు ఉన్నది, జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మా సంఘంలో ఆదివారపు కలెక్షన్ పెద్దలకు ఇచ్చేస్తాం, దానితో విధవరాండ్రను పోషిస్తున్నాం ప్రస్తుతాన. అంతకుముందు సంవత్సరాల్లో అనాథులకు, విధవలకు ఇచ్చేసేవాళ్ళం. 15 సంవత్సరాలు సంఘాన్ని పెట్టి ఆదివారపు చందా తీసుకోలేదు, జీవనార్థం ఆ డబ్బు వినియోగించలేదు. నేను సంఘంలో బబులోను రాకూడదు, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసిస్తూ, నేను ఉన్నాను, నేను తప్ప మరి ఎవరు లేరు, నేను విధవరాలనై కూర్చోను, పుత్రశోకం చూడనని అనుకునిచున్నదానా, ఈ మాట విను. పుత్రశోకం చూడను, నేను విధవరాలను కాను. ఎలా అనుకుంటారండి? ఒక స్త్రీ నేను విధవరాలను కాను అని ఎట్లా అనుకుంటుంది?
నేను కన్న బిడ్డలందరూ నేను బ్రతికినంత కాలం నా ముందే ఉంటాను ఎట్లా అనుకుంటారు? ఎంతమంది ప్రపంచంలో ఉదాహరణ లేరు? భర్తను పోగొట్టుకున్న స్త్రీలు, కొడుకులను పోగొట్టుకుని కన్నీరు గారుస్తున్న వారు బైబిల్లో ఎంతమంది లేరు? నయోమి భర్తను పోగొట్టుకుంది, 2 కుమారులను పోగొట్టుకుంది. రూతు గ్రంథంలో చూస్తాం మనం. యోసేపును మరియ పోగొట్టుకుందే యేసుక్రీస్తు ప్రభు జీవించుండగానే. కాబట్టి ఏ స్త్రీ కూడాను నేను విధవరాలను కాను, నేను పుత్రశోకం పొందను అని అనుకోవటానికి వీల్లేదు. ఏమో అది దేవుని చిత్తం, జరగాలి, మనం కోరొద్దు. జరగదని మనం విర్రవేగొద్దు, గర్వించద్దు. సహోదరుడా, సహోదరి, చాలామంది ఇవాళ క్రైస్తవులే, దేవుని పిల్లలే విధవరాళ్ళు శకునం మంచిది కాదని చెప్పి వాళ్ళని చూస్తే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎంత విచారకరం! కుటుంబాల్లో సైతం వివాహాల్లో వాళ్ళతో అక్షంతలు లేపించడం లేదు. వాళ్ళు వస్తే కార్యక్రమాలు పాడవుతాయి అనుకుంటే ఎవడు చెప్పాడు? అది రాంగ్, తప్పు. తీసుకెళ్ళి చేయండి, వాళ్ళని గౌరవించండి, వాళ్ళ మనుషులుగా గుర్తించండి. అశుభం కాదు, అది చాలా పొరపాటు అవగాహన. అది చీకటి, అలాంటి తలంపే చీకటి, అదే డార్క్నెస్, మూఢనమ్మకం. అది దాన్ని తీసేయండి మనసులో. బబులోను అలా అనుకుంది, కూలిపోయింది. గర్వం మీద మాట్లాడుతున్నాను నేను. వాడు గర్వం, పెద్ద చర్చి కట్టగానే మా గుడి అంత గుడి లేదు, గర్వం. పెద్ద సంఘం అవగానే మా సంఘం అంతటి లేదు. కొంత ఆధ్యాత్మికంగా బలపడగానే మాలాంటి వాళ్ళు లేరు, మిగతా వాళ్ళంతా వ్యర్థులు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇదే సంఘాల్లో బబులోను కూలిపోతుంది, జాగ్రత్త. ఎన్నో చరిత్రలో ఉదాహరణలు ఉన్నాయి. గొప్ప గొప్ప క్రైస్తవ నాయకులు కూలిపోయారు. ఎన్నడూ కూడా క్రైస్తవుడు గర్వాన్ని రానియకూడదు. 5000 ఎపిసోడ్స్ దగ్గరికి వచ్చావు, నేను ఇవాళ ఒప్పుకుంటాను, ఎప్పుడూ ఒప్పుకుంటున్నాను. నాకేం తెలియదు బైబిల్లో, నాకేం తెలుసు? నేను పరిశుద్ధుడును, నీతిమంతుడును, క్రీస్తు యొక్క ఆత్మ యొక్క అన్ని రకాలైనటువంటి గిఫ్ట్స్ ఉన్నాయి అని చెప్పి నేను ఇప్పుడు చెప్పుకోలేదు. ఎన్నడూ కూడా విరవేగలేదు. సాధారణమైన సామాన్యులు మనం. దేవుడిచ్చినది అంతవరకే, ఏది స్వార్జితం కాదు. ఆత్మ సంబంధమైన ఏ బ్లెస్సింగ్ కూడా మన సొంతం కాదు, దేవుడు ఉచితంగా ఇచ్చిన కృప, అంతవరకే. ఈ క్షణాన్ని పిలిస్తే వెళ్ళిపోవాలండి మనం. ఏ పాటి వాళ్ళం మనం? దొరసాని అనుకుంటున్నావా? నేను దొరను అని అనుకుంటున్నావా? నేను ఘనుడను అని అనుకుంటున్నావా? జాగ్రత్త, కన్నీటితో మునిగే దినం ఉంటుంది. అటువంటి అతిశయము, గర్వము హృదయాన్ని రానియవద్దు. రేపటి వాక్య ధ్యానంలోనే 9వ వచనం నుంచి చదువుకుందాం. ఈ అధ్యాయము అంతా కూడా 15 వచనాల వరకు కూడాను ఇదే తాత్పర్యం. ఒక విధంగా బబులోనును సూచిస్తూ ఆధ్యాత్మిక బబులోను హృదయాల్లో ఉండకూడదనే హెచ్చరిక ప్రభు ఇస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం అంతా కావాలి, ఒక్కరు కూడా లేరు. ప్రార్థించండి. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు వందనాలు. మీరిచ్చిన వాక్యంకై స్తుతులు. మాలో బబులో నుండరాదు, నిర్భయ స్థితి ప్రభు మాలో ఉండకూడదు. మేము ఘనులమని ఎక్కడైనా అతిశయిస్తున్నామా? మమ్మల్ని పరిశీలించుకునే కృపనివ్వండి. మేము అల్పులం ప్రభు, మాలో యోగ్యతలు లేవు. ఏదైనా మీ కృపే నాయన. గర్వించక, గర్వమును జీవితంలో ప్రదర్శింపక ఉండినట్లు కృప చూపండి. క్రీస్తు యొక్క సంఘాలు మాదిరికరంగా ఉండటానికి నేర్పండి ప్రభు. క్రైస్తవులను మీరు దిద్దండి నాయన. దిద్దుబాటును అసహించుకోవటానికి ఎవరు కూడా ముందుకెళ్లకుండా సహాయం చేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.